టమాటో చింతపండు పులిహోర ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో నేను చేసి ముందుగా పెద్ద సైజు టమాటాలు 2 నిమ్మపండు సైజు అంత చింతపండు నూనెలో ఇలా ఉప్పేసి బాగా మెత్తగా మగ్గించుకునేయాలి ఫ్రెండ్స్. ఇదైతే ఉడికింది, నేను ఆఫ్ చేసుకుంటున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, పిడపల్లి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక చిటికెడంత పసుపు ఫ్రెండ్స్. హాఫ్ అన్ అవర్ అయింది ఫ్రెండ్స్. ఇది పొయ్యి మీద పెట్టి మగ్గించుకొని 10 to 15 minutes లేదా ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకుని చాలా మెత్తగా అయిపోతుంది. ఇది చల్లారాక మిక్సీకి వేసి చూపిస్తాను. పూర్తిగా చల్లారిపోయినాక ఇలా మిక్సీకి వేసుకొని పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు కావాలంటే కచ్చా పచ్చాగా అయినా చేసుకోవచ్చు. నేనైతే మెత్తగా చేసుకోవాలి. ఎలా కావాలంటే అలా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మెత్తగా కావాలంటే మెత్తగా, కచ్చా పచ్చాగా కావాలంటే కచ్చా పచ్చాగా. స్టవ్ వెలిగించి బాండ్లు పెట్టి దీనికి 3 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుని టేస్ట్ బాగుంటుంది. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ ఆయిల్లో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ ఎక్కింది, అందులో వేసుకుంటాం. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకున్నాం. ఇవి బాగా వేగనీయాలి. అలాగే ఇందులోకి పల్లీలు వేసుకుంటాను ఫ్రెండ్స్, ఒక గుప్పెడు పల్లీలు. ఇవన్నీ బాగా వేగాలి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. టమాటో చింతపండు పులిహోర టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను చాలాసార్లు చేస్తున్నాను, మీకు కూడా చేసి చూపిస్తాను. అలాగే మీ దగ్గర ఇంగు ఉంటే కూడా వేసుకోండి. నా దగ్గర అయితే లేదు. ఇంగు ఇష్టం లేని వారు కూడా స్కిప్ చేసేది. ఇందులోకి టమాటో చింతపండు పులిహోర పేస్ట్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా టమాటో చింతపండు పేస్ట్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే మిక్సీ గిన్నెలో కొద్ది గంట వాటర్ వేసి ఇందులోకి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలా కలుపుకున్నాను ఫ్రెండ్స్. అలాగే ఇందులోకి చిటికెడంత పసుపు వేసుకుంటాం. ఇందులో ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు మగ్గించుకొని రైస్ కలుపుకునేది ఫ్రెండ్స్. అలాగే ఇందులోకి సరిపడంత సాల్ట్ చూసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందాక టమాటాలు వేసేటప్పుడు మగ్గించుకున్నాను కాబట్టి ఇప్పుడు వేసుకునేటప్పుడు చూసుకొని వేసుకోండి. టమాటో చింతపండు వేసేటప్పుడు మగ్గించుకునేటప్పుడు వేసుకుంటే కనుక ఫ్రెండ్స్, టమాటో చింతపండు వేసి తొందరగా మగ్గుతాయి సాల్ట్ వేసుకుంటే. మీరు ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కంపల్సరీ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ పెట్టండి ప్లీజ్. మై ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆయిల్ అనేది మొత్తం ఇలా పైకి తేలాలి ఫ్రెండ్స్. ఇంకా నుంచి కొత్త కొత్త వీడియోస్, కొత్త కొత్త వంటలు తయారు చేపిస్తే పులిహోర, కొత్త కొత్త రకాల పులిహోరలు చేసి చూపిస్తారు ఫ్రెండ్స్. నా ఛానల్ సపోర్ట్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, టమాటో చింతపండు పులిహోర ఇప్పుడు ఇందులోకి రైస్ కలుపుకుందాం. ఇందులోకి రైస్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. వేడి వేడి రైస్. మీకు నచ్చితే రాత్రి చేసిన అన్నమైన మిగిలిన ఇలా కలుపుకోవచ్చు. లంచ్ బాక్స్ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ ఇలా కలిపి చూపిస్తా ఫ్రెండ్స్. అంతా ఇంతే ఫ్రెండ్స్, టమాటో చింతపండు లంచ్ బాక్స్ రెసిపీ. లంచ్ బాక్స్ మీ హస్బెండ్కి కానీ మీ పిల్లలకి కానీ మీకు కానీ క్యారియర్ కట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఆఫీస్కి పోయేవాళ్ళు కానీ స్కూల్కి పోయేవాళ్ళు కానీ ఇది మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓపిక లేని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.